హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి ఈ పాదం చూసారా, ఇది 3 in 1 పాదం అనమాట. అంటే 3 రకాలు కూడా ఇందులో కుట్టేసుకోవచ్చండి ఒక పాదంతో. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ పైపింగ్ వస్తుంది, అలాగే రైట్ సైడ్ పైపింగ్ వస్తుంది, మిడిల్లోనే నార్మల్ కుట్టు కూడా వస్తుందండి. ఇది మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇందులోనే క్లాత్ మీద కూడా మీకు కుట్టేసి చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా, రైట్ సైడ్ పైపింగ్ అలాగే లెఫ్ట్ సైడ్ పైపింగ్, అలాగే మిడిల్లో వచ్చేసి నార్మల్ కుట్టు అనమాట. ఒకే పాదంలోన మనం ఈ ఫూట్ అనేవి ఎక్కువైతే మార్చకుండా ఒకే ఫూట్ అనేది మనము పెట్టేసుకున్నాం అనుకోండి, మనమైతే అడ్జస్ట్ చేసుకొని మార్చుకుంటే సరిపోతుంది. అయితే ఇది చిన్న మిషన్కి కూడా సెట్ అవుతుందండి. ఎక్కువ మంది అయితే చిన్న మిషన్కి సెట్ అవ్వట్లేదు అంటున్నారు. సో కొంతమంది అయితే ఆన్లైన్లోనే తీసుకుంటారు కదండి, ఆ ఫూట్స్ అనేవి చిన్న వీటికైతే సెట్ అవ్వండి, చిన్న మిషన్కి అయితే సెట్ అవ్వట్లేదు, మనం కూడా అడ్జస్ట్ చేయలేమన్నమాట. అందుకు మిషన్ షాప్కి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళే ఫిట్ చేసి ఇస్తారు. అంటే మిషన్కి ఏ ఫూట్ సెట్ అయిద్దో దాన్ని బట్టి చూసేసి వాళ్ళే ఫిట్ చేసి ఇస్తారు. ఇగోండి ఇక్కడ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ వచ్చేసి మనము లూజ్ చేసేసుకొని మనకి పైపింగ్ అనేది ఎటువైపు వేసుకోవాలి అంటే కొంతమందికి రైట్ సైడ్ అలవాటు ఉంటుంది, అలాగే కొంతమందికి లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటుంది కదండి. ఈ విధంగా మార్చేసుకుంటే సరిపోతుంది. ఇందులో చూపిస్తాను చూడండి. ఇక్కడ బోల్ట్ అనేది ఇక్కడ కొంచెం లూజ్ చేసేసుకుంటే, ఇక్కడట ఇగోండి కొంచెం లూజ్ చేశానా, ఇక్కడ ఏమొచ్చి ఇది కదులుతుంది అనమాట. ఇగోండి చూసారా, ఈ విధంగా కదిలింది కదా. ఈ ఫూట్ అనేది కొంచెం ఇలాగా మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కావాలనుకోండి, కొంచెం రైట్ సైడ్కి ఇలా లాగేసి ఇగోండి లెఫ్ట్ సైడ్ కన్నం కనిపిస్తుంది కదా, ఈ కన్నంలోకి ఈ నీడిల్ అనేది వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పట్టుకోండి, ఇలాగా పట్టేసుకొని మళ్ళీ ఇక్కడ బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ అనేది బిగించుకోవాలన్నమాట. అలాగైతేనే ఈ పాదం అనేది అటు ఇటు కదిలిపోకుండా కరెక్ట్గా వస్తుందండి పైపింగ్ అనేది. సో ఈ బోల్ట్ అనేది కరెక్ట్గా బిగించకపోతే మళ్ళీ పాదం లూజ్ అయ్యి ఇంకా నీడిల్ అనేది ఇరిగిపోతుందండి. ఇప్పుడు చూసారా, నాకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పైపింగ్ కావాలన్నమాట. అంటే అలవాటు బట్టి మనం పైపింగ్ అనేది వేస్తాం కదా, అందుకోసము. ఇంకా అస్తమానం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా ఫూట్స్ అనేవి ఎక్కువ మార్చకుండా ఒకే ఫూట్ ఇలాగా ఇంకా అడ్జస్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈ బోల్ట్ లూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూసారా కరెక్ట్గా వస్తుంది కదా. ఇదైతే లెఫ్ట్ సైడ్ వచ్చే పైపింగ్ అనమాట. ఈ మిడిల్లో ఉంది కదండి, అది నార్మల్ కుట్టు. ఈ చివరి ఉన్నది ఇటు సైడ్ది రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది రైట్ సైడ్. ఆ రైట్ సైడ్ది కూడా ఎలా రావాలనేది ఇందులోనే చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఇప్పుడు ఉంది కదా, ఇగోండి చూపిస్తున్నాను అనమాట. ఇలాగా 3 in 1 అంటారు దీన్నేనండి. అయితే చిన్న మిషన్లకి అవుతుందా అనేసి ఎక్కువ మంది అడుగుతున్నారు. అవుతుందండి, అయితే మనమైతే అడ్జస్ట్ చేయలేము. షాపుకి తీసుకెళ్తే వాళ్ళే ఫిట్ చేసి ఇస్తారనమాట. ఇగోండి మెకానిక్స్ ఉంటారు కదా, వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చారనుకోండి, మనం ఈ బోల్ట్ని మాత్రమే లూజ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి. పెద్ద మిషన్లకు కూడా పెట్టేసుకుంటారు, చిన్న మిషన్లకు కూడా వస్తుందండి. పెద్ద మిషన్ల కంటే ఆల్రెడీ వాళ్ళు మనం తెచ్చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. చిన్న మిషన్లకి అయితే అలా అవ్వదు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తేనే ఈ పాదం అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసి మనకి ఫిట్టింగ్ చేసి ఇస్తారండి. ఇప్పుడు చూడండి, ఈ థ్రెడ్ తీసుకున్నాను కదా, ఈ థ్రెడ్ పైపింగ్ వేస్తాను చూడండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకోండి, క్లాత్ తీసేసుకొని నేను ఇప్పుడు వేసేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ పైపింగ్ అనమాట. ఇగోండి క్లాత్ తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి కదా, పెట్టేసినాక ఇగోండి ఇలా పెట్టేసుకోండి. పైకి వచ్చినట్టుగా చూసారా, కరెక్ట్గా థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వస్తుంది చూసారు కదా, ఇలాగనమాట. ఇగోండి ఈ విధంగా మనకి ఇంకా పాదాలు అనేవి ఎక్కువ మార్చుకోకుండా ఇంక ఇందులోనే అడ్జస్ట్ చేసి కుట్టేసుకోవచ్చండి. చిన్న మిషన్లకు కూడా అవుతుంది. 3 in 1 పాదం బాగానే ఉన్నది, తీసేసుకోండి. ఇగోండి ఆన్లైన్లో వచ్చిన మాత్రం పెద్ద పాదాలు వచ్చేస్తున్నాయండి, అవైతే అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు. చాలామంది పని చేయట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇందాక లెఫ్ట్ సైడ్ కుట్టాను కదా, ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. సో ఇప్పుడైతే రైట్ సైడ్ చూడండి, ఈ బోల్ట్ లూజ్ చేసేసి మళ్ళీ మొత్తం ఈ చివరికి తీసేసాను. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఉంది కదా, అటు సైడ్ తీసేసి ఇప్పుడు చూడండి రైట్ సైడ్ వచ్చేటట్టుగా ఇగోండి మళ్ళీ ఇలా బోల్ట్ అనేది లూజ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అనమాట. మళ్ళీ రైట్ సైడ్ కూడా సేమ్ మనము ఏ విధంగా పైపింగ్ అనేది వేసేసుకుంటామో అలాగే పైపింగ్ వేసేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది చూసారు కదా, ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకుంటే బాగుంటుంది. పైపింగ్ అనేది బాగానే వస్తుందండి. ఈ పాదం అయితే మంచిగానే పనిచేస్తుంది. సో అయిపోయింది కదా. ఇప్పుడు
లెఫ్ట్ సైడ్ కుట్టి చూపించాను, రైట్ సైడ్ కుట్టి చూపించాను కదా. ఇప్పుడు మిడిల్లోన నార్మల్ కుట్టు కూడా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. మనకి పైపింగ్ వచ్చేట్టు కావాలనేటప్పుడు ఇలా మార్చుకోండి, లేదంటే నార్మల్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా ఇంక అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే ఎప్పటిలాగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ బోల్ట్ అనేది లూజ్ చేస్తున్నాను చూడండి. ఇగోండి లూజ్ చేసేసి మిడిల్లోకి ఇలా వచ్చేటట్టుగా పాదం అనేది ఇలా పెట్టేసుకోండి. చేయితో పట్టేసుకోండి, ఇలా పట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. లేదంటే మళ్ళీ అది లూజ్ అయ్యి కిందకి వచ్చిందనుకోండి నీడిల్ అనేది ఇరిగిపోతుంది. చూసుకోండి కరెక్ట్గా. ఇలాగా మళ్ళీ బోల్ట్ అనేది టైట్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లోకి నార్మల్ కుట్టు అనమాట. ఇప్పుడు ఇదిగోండి సో ఇదే విధంగా నార్మల్గా మనం ఎప్పటిలాగా కుట్టేసుకుంటాం కదండి, ఈ మిడిల్లోకి పెట్టేసుకొని వదులుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఫుట్ అనేది. సో చూసారు కదా, ఇంకా లెఫ్ట్ సైడ్ పైపింగ్ వేయచ్చు, అలాగే రైట్ సైడ్ పైపింగ్ వేయచ్చు, అలాగే మిడిల్లోనే నార్మల్ కుట్టు కూడా కుట్టేసుకోవచ్చండి. అందుకోసం ఈ ఫుట్ అయితే బాగానే ఉపయోగపడుతుంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి, బాగానే ఉంది. కాకపోతే చిన్న మిషన్లకు అయితే ఆన్లైన్లో వచ్చిన ఫుట్స్ అయితే అసలు పని చేయట్లేదు. సో చూడండి, నేను మిషన్ షాప్కి తీసుకెళ్తే ఇది నార్మల్గా ఉన్న ఫుట్ తీసేసి ఆ 3-in-1 ఫుట్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టేశారు. ఇంతకుముందు అయితే నేను లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ అలాగే పాదాన్ని మార్చుకుంటూ కుట్టేదానండి. అప్పుడైతే నాకు అసలు అడ్జస్ట్ అయ్యేవి కాదు. ఈ 3-in-1 పాదం తీసుకున్నాక బాగానే ఉందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.